బైబిల్ ఉందనుకోండి, మనం కొనుక్కుంటాం. కొనుక్కునేటప్పుడే జాగ్రత్తగా దానికి అట్ట వేయడం, దాన్ని చాలా జాగ్రత్తగా చూడటం చేస్తాం. కొంతకాలం తర్వాత దాన్ని పట్టించుకోం. నలిగిపోయి, కాగితాలు చిరిగిపోయి, పెన్నులతో అసహ్యంగా దాని మీద రాసి అది బైబిలు అని తెలియకుండా చిత్తు పుస్తకంలా పడేస్తుంటారు. అది మంచిది కాదు. బైబిల్ని భద్రపరచుకోండి. మీ డబ్బులు అలాగే పెట్టుకుంటారా? మీ డబ్బులను అలాగే నలిపి పడేస్తారా? పడేరే. మీ దగ్గర మీరు సంపాదించిన ధనాన్ని మాత్రం నలిపి పడేరు. పర్సులో పెట్టుకుంటారు, బ్యాగులో పెట్టుకుంటారు, పెట్టెలో పెట్టుకుంటారు. కరెన్సీ నోటుని మీ అవసరాల కోసం అంత జాగ్రత్తగా దాచుకొని భద్రపరుచుకుంటారే, కళ్ళకద్దుకుంటారే. అంతకంటే ఘోరంగా బైబిల్ని పాడు చేస్తారు. కాగితాలు చుట్టుకుపోయి, అంచులన్నీ పాడైపోయి, చిరిగిపోయి. కనుక దేవుని పిల్లలారా, ఇది భద్రపరచబడడానికి దేవుడు ఉపయోగించిన శక్తి.